ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళొచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ తుల్లుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు. ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ? మన నాయకుడి మీద ప్రేమ ఉందా? ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా, మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉన్నా. దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. అరే నేను మీ రంజిత్ అన్నాను కదా, మీ దగ్గరోని కదా, నువ్వు దగ్గరోని కానీ దూరం అయిపోయినావన్నా, వేరే పార్టీలో పోయినావు, దొంగలలో కలిసిపోయినావు, రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే, కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చూడండి వాళ్ళ మాటలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు. చేవెళ్ళకు వచ్చి అన్నాడు, చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, మొగోనివైతే ఒక సీటు గెలువు కేసీఆర్ అంటాడు. నేను వెంటనే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం దా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు, అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడ్డగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లా వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు వంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడ్డగట్టిండు, అది అవుట్. ఇక్కడ చేవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్. మన పోటీ ఇక్కడ ఎవరితో ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకేమి ఇయ్యలే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు. చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో. నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గిసండి మాటలు? కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాను. ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా? ఎవరు జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్, జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆయన? సెక్రటేరియట్ పోతాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇవి గిసంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి. నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే కరెంటీ, మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా, గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండ్రు కాబట్టి ఎందుకు చేయాలి? చెయ్యడు. 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు రైతులకు, ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి? ఇయ్యడు. 4,000 ఇస్తా అన్నాడు ముసలోళ్లకు, ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇయ్యకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్య అంటాడు. ఏమంటాడు రేపు? కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు, నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా, ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా, అప్పటిదాకా నేను ఇయ్య అని చెప్పేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకొని. ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. మా తమ్ముడు